పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అరాచకమైన వైసీపీ పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన సంవత్సరం 2024 అన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంకా బుద్ధి రాలేదని, సోషల్ మీడియాలో కూడా వికృతమైన చేష్టలతో పలు రకాల పోస్టులు పెడుతున్నారని, వాటి నుండి బయట రాకపోతే భవిష్యత్తులో దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు. అలాగే గురజాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయని, వీటన్నిటిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలన మీరు కూడా చూశారు. చాలా ప్రెస్ మీట్లు కూడా నేను చెప్పాను. 11 మంది కార్యకర్తల 8 మంది మైనింగ్ గుంతలో పడి చనిపోవడం, వీళ్ళు చేసిన అక్రమాల వల్ల దోపిడీలు, దుర్మార్గాలు, భూములు ఆక్రమించుకోవడం అన్నీ చేశారు. అవన్నీ కూడా వన్ బై వన్ మేము చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వస్తూ ఉంది. భూములు ఆక్రమించుకోవడమే కాకుండా వాటి బ్యాంకుల్లో తనఖా పెట్టి చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా తీసాం. ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. రిజిస్టర్ ఆఫీసుల్లో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేయించారు. అవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అవన్నీ కూడా మీకు నేను టైమింగ్ అని చెప్తాను. మన నియోజకవర్గంలో మనం ఈ 6 నెలల్లో ప్రణాళిక ప్రకారం నిధులు ఉన్నా, నిధులు లేకపోయినా అత్యవసర పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. దాంట్లో కెనాల్ రిపేర్స్ ఒకటి. మీరు చూస్తే గత 5 సంవత్సరాలు కెనాల్ రిపేర్స్ చేయకుండా నిధులు డ్రా చేశారు. నేను వస్తా పోతా కెనాల్స్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లో జంగిలంతా పెరిగి నీళ్లు టైలెంట్ బొమ్మలకు పోలే పరిస్థితుల్లో నిధులు లేకపోయినా మా నాయకుల సహకారంతో వాళ్లే ఖర్చు పెట్టుకొని అన్నీ కూడా మేజర్లన్నీ కూడా బాగు చేశారు. టైలెంట్ భూములు కూడా నీళ్లు ఈరోజు బాగా వెళ్తూ ఉన్నాయి. దానికి ఇప్పుడు నిధులు వచ్చినాయి. ఇంకొక 5 కోట్ల రూపాయలతో మళ్ళీ మైనర్స్ కూడా హైకోర్టు రిపేర్స్ ఈ ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం పూర్తిగా మైనర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తే కిడ్గో హౌసెస్ కూడా మన 6,000 ఇళ్ళు మన పిల్లలు ఇచ్చాము. దాదాపు 80-85% పనులు 14-19 మధ్య ఆ రోజు పూర్తి చేశాం. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆ 15% పూర్తి చేసి ఇవ్వాల్సిన వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా వాటిని బ్యాంకుల్లో పెట్టి తనఖా పెట్టి లోన్ తీసుకున్నారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఎక్కడ ఏ ప్రభుత్వం చేయదు. వాళ్ళు ఎవరో ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళని పూర్తి చేయాల్సిన బాధ్యత దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద ఉంటుంది. 19-24 మధ్య కనీసం వాటి జోలి కూడా కాకుండా కొన్నిసార్లు రంగులు వేసుకున్నారు. పైగా వాటి తనఖా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లు లోన్ తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేస్తే ఎక్కడెక్కడ ఎంత లోన్ తీసుకున్నారు ఏంటి అనేది రివ్యూ చేసి ఇప్పుడు ఆ లోను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఈ టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు కూడా అందించగలుగుతారు. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇది మన కేబినెట్లో కూడా తీర్మానం చేశారు. త్వరలో వీళ్ళు ఈ ఇళ్లలో టిడ్కో ఇళ్లలో తీసుకున్న లోన్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి మిగతా 15% పనులు పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకి అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ మేము కడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదొకటి. ఈరోజు మెడికల్ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు మీరు చూస్తే
గతంలో నాబార్డు కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఇక్కడ కూడా మనం చూస్తే నాబార్డు కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లించారు. మన మెడికల్ కాలేజీలో దాదాపు 200 కోట్ల రూపాయల నిధులు మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఉపయోగించాల్సిన నిధులు దారి మళ్లించారు. సో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా సమీక్ష చేశారు. దాని మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకొని మిగతా పనులు పూర్తి చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారంటే ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాటిని పూర్తి చేయకుండా, అభివృద్ధి పనులు వస్తే వాటిని పూర్తి చేయకుండా వాటిని తనఖా పెట్టి డబ్బులు తీసుకోవటం, లేకపోతే ఉన్న నిధులన్నీ డైవర్ట్ చేయటం, దుర్వినియోగం చేయటం, వీళ్ళ ఇష్టారాజ్యంగా ఆటవిక రాజ్యంగా వీళ్ళ సొంత ఎస్టేట్ లాగా 1924 మధ్య పరిపాలన కొనసాగించారు. సో దాని ప్రభావం ఇంకా ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. ఇకపోతే మనం ఈ 6 నెలల్లో దాదాపు గ్రామాలలో సిమెంట్ రహదారి నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నుంచి 20 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. అవన్నీ కూడా నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 178 కోట్లతోని R&B రోడ్స్ అన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న R&B రోడ్స్ అన్నీ కూడా ప్రపోజల్ పెట్టాం. అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి R&B డిపార్ట్మెంట్కి వచ్చాయి. అది కూడా ఎస్టిమేట్స్ పూర్తయితే మొత్తం ఒకేసారి నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉన్న అన్ని R&B రోడ్లు కూడా కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు కూడా వాటిని కూడా ఎస్టిమేట్స్ చేస్తున్నాం. అవి కూడా దాదాపు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. ఇకపోతే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద గురిజాలో 9 కోట్ల రూపాయలు అవి కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా జల్ జీవన్ పథకం కింద రూరల్లో అవి కూడా నిధులు తీసుకొచ్చాం. అవి కూడా పనులు పూర్తవుతా ఉంది. పిడుగురాల మున్సిపాలిటీ కూడా గతంలో అన్ని రోడ్లన్నీ తవ్వేశారు. మేవేసే రోడ్లన్నీ తవ్వారు. పైప్ లైన్ వాళ్ళు వేయలేదు. దాన్ని గాలికి వదిలేసి కూర్చున్నారు ఇళ్లలో. సో దాన్ని కూడా ఈరోజు బుగ్గవాగు నుంచి గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళకి పైప్ లైన్ ద్వారా నిరంతరం కూడా నీరు సరఫరాకి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 5 సంవత్సరాల అరాచకమైన వైసీపీ పరిపాలనకి చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన సంవత్సరం 2024. అలవగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకు తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి 3 రాజధానుల పేద డ్రామాలాడి దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పదవీ కాలం రాష్ట్ర భవిష్యత్తుని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు ఈ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే ఓటు బ్యాంకు చేయకుండా అందరం కలిసి పోటీ చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికతోని 175 సీట్లకి 164 సీట్లు ప్రజలు ఎన్డీఏకి అందించారు. రోజుకి ప్రభుత్వ విశ్లేషణ చేస్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన చేశారంటే లెక్కలు లేని
అన్ని డిపార్ట్మెంట్లలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కూడా దేనికి ఉపయోగించారో దేనికి ఖర్చు పెట్టారో కూడా చాలా పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. ఎన్నికల నాటికి మనం చూస్తే రాష్ట్రంలో ప్రధాన రహదారులన్నీ గుంతలమయమైపోయింది. కనీసం వాహనాలు తిరిగే పరిస్థితులు లేదు. ఈరోజు మనం చూస్తే గుంతలు లేని రహదారులు నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. మన దగ్గర కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు R&B నిధులతోని అన్ని కూడా ప్యాచెస్ చేసి రిపేర్లు చేశాం. మొన్న చూస్తే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద వీళ్ళు నిరసన ప్రదర్శన చేశారు రెండు రోజుల క్రితం. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి చీకటమయం చేసింది మీరు. ఆ పాపాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి వెలుగు రేఖలు నింపేది మేము. మీకు నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ రాష్ట్రాన్ని మీరు అంధకారం నెట్టింది మీరు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది మీరు. రాష్ట్రాన్ని చీకట్లో నెట్టిన మీరు. నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎక్కడిది? మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూడా ఇంకా బుద్ధి రాలేదు, పద్ధతులు మారలేదు. ఇంకా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం, ఒక వికృతమైన చేష్టలకి అలవాటు పడ్డారు మీరు. ఆ అలవాటు నుంచి మీరు ఇంకా బయటికి రావట్లేదు. అందుకని ఇంకా మీ పతనం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో కూడా భవిష్యత్తులో పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఈ చారిత్రాత్మకమైన 2024 సంవత్సరాన్ని ఎన్డీఏ పార్టీలు గుర్తుపెట్టుకుంటాయి. ఇంకొక 36 గంటల్లో 2024కి వీడుకోలు పలుకుతూ 2025కి స్వాగతం పలుకుతూ మొత్తం కూడా మనం 25 సంవత్సరాల ముందుకు వెళ్తూ ఉన్నాం. మీకు కూడా అడ్వాన్స్గా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిరంతరం కూడా నీరు సరఫరాకి మొన్ననే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు 25 కోట్లు మనకి ఇచ్చారు పైప్ లైన్. అవి కూడా త్వరలో మనకి పనులు స్టార్ట్ చేస్తాం. అదే కాకుండా ఈరోజు గురజాల దాచిపల్లి మున్సిపాలిటీలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా 14-19 మంది చేసిన పనులు కాక ఇంకా ఏమేమి పనులు ఉన్నాయనేది కూడా అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పాము. సో దాంట్లో పిడుగురాళ్ళలో ఆ రోజు మేము తీసుకొచ్చిన మున్సిపల్ బిల్డింగ్, దానికి కొంత ఖర్చు పెట్టారు, అదంతా పెండింగ్ ఉంది. రోడ్లు అవన్నీ అంతే ఉన్నాయి. బైపాస్ 6 నెలలు 5 ఏళ్ళు గడిపిపోయారు. దాన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ చేసి దానికి పూర్తి స్థాయిలో లైటింగ్ కూడా ప్రపోజల్ కూడా పెడుతున్నాం. ఇక్కడ కొండమూడు దగ్గర నుంచి చివరి దాకా, అదే పిల్లట్టు జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు కూడా దానికి ప్రపోజల్ పెట్టాం. అవి కూడా చేస్తాం. అదేవిధంగా కొత్త మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేయడానికి దానికి కూడా నిధులు కూడా కేటాయించడానికి దాన్ని కూడా మంత్రి గారిని కూడా అడిగాం. అలాగే పిర్రాల పట్టణంలో పూర్తి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి దానికి కూడా పనులు మొదలు పెడుతున్నాం. అది కూడా ఇస్తాం. ఇంకా రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, లేకపోతే పట్టాలు కానీ, కొత్తగా హౌసెస్ కూడా. ఈ నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో ఇల్లు కట్టుకోవడానికి ప్రపోజల్స్ అన్ని కూడా ఇవ్వమన్నాం. దానికి ఫేజ్ వైజ్గా ప్రతి సంవత్సరం ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో నియోజకవర్గంలో దాని ప్రకారం కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా లేని వాళ్ళందరూ కూడా అది కూడా హౌస్ సైట్స్ కూడా ఇస్తాం. పిడుగురాల్లో ఒక 10 కోట్ల రూపాయలతోని చెరువు నిర్మాణ పనులు కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఈ సంవత్సరం. ఎందుకంటే అక్కడ వాకింగ్ ట్రాక్ ఒకటి కూడా అక్కడ లైటింగ్ పెట్టాలి, దాన్ని కూడా గ్రీనరీ డెవలప్ చేయాలి. ఇంకోటి కూడా నేను ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయమన్నాను.
పిడుగురాళ్ళ ఒక అభివృద్ధి చెందుతున్న టౌన్. దీనికి హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలతో వెళ్ళడానికి ఎక్కడ కూడా సరైన ఇది లేదు. నాకున్న సమాచారం ప్రకారం అక్కడికి పిల్లలు తీసుకొని వెళ్తా ఉంటున్నారు. వెంకటేశ్వర దేవరంపేట వెళ్తా ఉంటారు. మన పిడుగురాల్లో అటువంటి సదుపాయం లేదు. సో దాన్ని కూడా ఒక 10 కోట్ల రూపాయలతో 10 ఎకరాల్లో ఒక మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేయడానికి కూడా దాన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంటే మీరు చూసుకుంటే మనకి దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డిజైన్ చేస్తారు, అవన్నీ కూడా పూర్తయిన తర్వాత మళ్ళా పిడుగురాళ్ళ పట్టణంలో ప్రముఖులు మీడియాతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానిలో ఉన్న మార్పులు చేర్పులు చేసేదానికి కూడా ఉంటే తీసుకొని దాన్ని కూడా పనులు ప్రారంభిస్తాం. అంటే సెలవులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి పిడుగురాళ్ళ పట్టణానికి అవసరం అనేది నాకు గతంలోనే నాకు ఉంది. 14-19 మందినే అది చేయాలి. కానీ మనం అప్పటికే చాలా వరకు పిడుగురాళ్ళ టౌన్లో కంప్లీట్ చేసాం. 1-2 పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనుల్లో ఇది చాలా వరకు ఇది కంప్లీట్ చేస్తున్నాం. నిధుల కేటాయింపులో దాదాపు అయిపోయింది. దీన్ని కూడా డిజైన్ చేసిన తర్వాత ఒకసారి అందరి ముందు పెట్టి మీ ఇంకేమన్నా సవాళ్ళు ఉంటే కూడా తీసుకొని దాన్ని కూడా పనులు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు నియోజకవర్గంలో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నాం. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ, హౌసెస్, పెన్షన్లు, అదేవిధంగా రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్స్, సో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఎన్నికలకు ముందు వచ్చిన సూపర్ 6 హామీల్లో మనకి చదువుకున్న పిల్లలు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వల్ల వాటిని కూడా మనం భూములు కేటాయించి పరిశ్రమలు పెట్టించడానికి కూడా అది కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 2-3 మేజర్ ఇష్యూస్ కూడా మనం ఇండస్ట్రియల్ పార్క్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది ఎక్కడ అనువైన ప్రదేశం ఒకసారి మాట్లాడి దాన్ని ఒక 30 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా దాన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. కొత్తగా పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు, దాంట్లో పరిశ్రమలు పెట్టుకోవచ్చు. పూర్తి స్థాయిలో దాన్ని కూడా రహదారుల నిర్మాణం కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, అనుమతులు కూడా త్వరితగతిన ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇంకా మిగతా ఎప్పటికప్పుడు రాబోయే రోజుల్లో మనకున్న అన్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు కేటాయించడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తే 14-19 మధ్య ఎక్కువ పనులన్నీ కూడా మనం పూర్తి చేసాము. ఆ రోజు 16లో పుష్కరాలు వస్తే 150 కోట్లతో అన్ని పుష్కర ఘాట్లు కానీ, రోడ్లు కానీ మనమే చేసాం. మరలా ఈ ప్రభుత్వంలోనే మరలా కృష్ణా పుష్కరాలు రాబోతూ ఉన్నాయి 28. సో మరలా మనకి ఒక పెద్ద బాధ్యత మీకు, మాకు అందరికీ ఉంది. దానికి మరలా నిధులు లేవాలి. ఆ రోజు మనం చూస్తే దాదాపు 14 లక్షల మందికి మనం భోజనాలు పెట్టాం. అన్ని హిస్టారికల్ మూమెంట్ అది. ముఖ్యమంత్రి గారు కూడా ఆగస్టు 21న దైద టెంపుల్కి వచ్చారు. అట్లాగే పులిపాడు మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటే మరలా దైద తీసుకెళ్దాం. ఎందుకంటే మనకి దైద కానీ, బట్రుపాలెం కానీ, మోజంపాడు కానీ, గుత్తికొండ కానీ, ఈ 4 టెంపుల్స్ ఏరియాస్ అన్నీ కూడా ఫారెస్ట్లో ఉన్నాయి. అన్నీ కూడా డెవలప్మెంట్కి కొంత మనకి ఇబ్బందికరంగా ఉన్నా, సో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే దాన్ని డెవలప్మెంట్ చేయాలనేది కూడా దాన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఎందుకంటే